ఈ క్వశ్చన్ యూపీఎస్సీలో హూలాగ్ గిబ్బన్ పైన వచ్చిన క్వశ్చన్. మన ఛానల్లో స్పీసీస్ ఇన్ న్యూస్ గురించి 3 వీడియోస్ చేశాను. అందులో హూలాగ్ గిబ్బన్ గురించి కూడా చేశాను. మన వీడియో చూసున్నా కూడా ఈ క్వశ్చన్ కి ఈజీగా ఆన్సర్ చేసి ఉండొచ్చు. ఒకసారి వీడియో చూద్దామా? హూలాగ్ గిబ్బన్ ఇండియాలో కనిపించే ఏకైక ఏప్ స్పీసీస్ ఇవి ఒక కొమ్మ నుంచి ఇంకొక కొమ్మకి 55 km/h స్పీడ్ తో ఊగుతూ మూవ్ అవ్వగలవు. ఇవి నార్త్ ఈస్టర్న్ ఇండియా, బంగ్లాదేశ్ అండ్ మయన్మార్ లో ఎక్కువగా కనిపిస్తుంటాయి. ఇవి ఎక్కువగా చెట్టు పైనే ఉంటాయి. బట్ ఐయుసిఎన్ రెడ్ లిస్ట్ లో వెస్టర్న్ హూలాగ్ గిబ్బన్ ఎండేంజర్డ్ స్టేజ్ లో ఉంటే ఈస్టర్న్ హూలాగ్ గిబ్బన్ వల్నరబుల్ స్టేజ్ లో ఉంది. ఇండియాలో అస్సాంలోని హూలంగపూర్ గిబ్బన్ శాంక్చురీ వాటిని ప్రొటెక్ట్ చేస్తుంది. ఇప్పుడు ఈ క్వశ్చన్ ని సాల్వ్ చేద్దామా? విత్ రెస్పెక్ట్ టు ద వెస్టర్న్ హూలాగ్ గిబ్బన్స్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈస్ ఆర్ కరెక్ట్? First statement, a sanctuary in northeast India is home to this ape species listed as endangered in the IUCN Red List. First statement correct. ఎందుకంటే వీటిని అస్సాంలోని హోలంగ్పూర్ గిబ్బన్ శాంక్చురీ ప్రొటెక్ట్ చేస్తుంది అండ్ IUCN రెడ్ లిస్ట్ లో ఎండేంజర్డ్ స్టేజ్ లో ఉంది. నెక్స్ట్ స్టేట్మెంట్, దే హ్యావ్ స్పెషలైజ్డ్ బ్రాంకియేషన్ అండ్ కెన్ ఈజీలీ స్విమ్ బిట్వీన్ ట్రీస్. సెకండ్ స్టేట్మెంట్ కూడా కరెక్టే. ఎందుకంటే బ్రాంకియేషన్ అంటే ఒక కొమ్మ నుంచి ఇంకో కొమ్మకి ఈజీగా స్వింగ్ అవుతూ మూవ్ అవ్వగలరు. అది ట్రూయే కదా. థర్డ్ స్టేట్మెంట్, దే పొసెస్ ఎ స్ట్రాంగ్ అండ్ హెవీ బిల్డ్ లైక్ గొరిల్లాస్ ఎట్ ఆర్ రిమార్కబుల్లీ అజైల్ ట్రీ క్లైంబర్స్. ఈ స్టేట్మెంట్ తప్పు. ఎందుకంటే ఇవి గొరిల్లా లాగా పెద్దగా ఏం ఉండవు. సో దీనికి ఆన్సర్ 1 and 2.